సార్ తులసిరెడ్డి గారు, దిశ చట్టం అనే చట్టాన్ని ఒక అంటే ఆన్ ప్యారలల్ విత్ ఇండియన్ పీనల్ కోడ్, ఇది పాతది, లేకపోతే ఆ, ఆ, మరిన్ని వేరే ఉన్నాయి కదా, వాటితో సమానంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకేదన్నా రాష్ట్రం ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అయ్యేటటువంటి కంకరెంట్గా తీసుకొచ్చిన చట్టం ఇది వేరే రాష్ట్రం ఏమన్నా ఉందా? రెండో పాయింట్, దీనిలో అసలు ఇది కేంద్రం న్యాయ సమీక్షకి నిలబడకపోవడానికి కారణం, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టరూపం దాల్చకపోవడానికి కారణం సింపుల్గా బాలకోటే గారు చెప్పినట్టు పాత ఐపీఎస్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా 21 రోజుల్లోనే శిక్ష పడాలి, వారం రోజుల్లో దర్యాప్తు పూర్తయిపోవాలి, కఠినమైన ఉరిశిక్షలు దీనికి అన్వయించబడాలి అని అనుకున్నప్పుడు అసలు బేసిక్ డౌట్, నేను ఎప్పుడైతే ఈ చట్టం వచ్చింది లేకపోతే ఎన్కౌంటర్ జరిగినప్పుడే ఆశ్చర్యం అనిపించింది. అసలు 21 రోజుల్లో ఏ రకంగా శిక్షణ అమలు చేస్తారు, 7 రోజుల్లో ఎలాగ దర్యాప్తు పూర్తి చేస్తారు, హడావిడిగా పూర్తి చేయడం ద్వారా ఎన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మన రాజకీయ పార్టీలు, రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు, రాజకీయపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉన్న పరిస్థితుల్లో అసలు నేరస్తులు తప్పించుకుని అమాయకుల్ని తీసుకొచ్చేసి ఈడే దోషి అని చెప్పేసి టక్మని చెప్పేసి వారం రోజుల్లో కంప్లీట్ చేసి 21 రోజుల్లో ఆడి ఉరిశిక్ష చేసేస్తే ఇటువంటి తర్వాత వెనక్కి తీసుకునే అవకాశాలు ఉండవు కదా. అందుగురించే కదా మనకి కసబ్ లాంటి వాడు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినా కానీ అతని మీద మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంవత్సరంన్నర తర్వాత కదా అతనికి ఉరిశిక్ష విధించింది. అలాగే బాలకోటయ్య గారు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒకటి మెన్షన్ చేశారు. అప్పుడు నిర్భయ చట్టం 2012 తర్వాత ఢిల్లీలో జరిగింది. దేశం అంతా కూడా అంత ఒక ఉధృతంగా ఒక ఉద్యమంలాగా జరిగిన దానికి నలుగురు ఐదుగురు నాకు గుర్తున్నంత వరకు వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అందరినీ విచారించి అందరు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు. ఒక అతనేమో జోనైల్ కోర్టులో 3 years శిక్ష అనుభవించి ఇప్పుడు ఎక్కడో వేరే పేరుతో అక్కడ ఉంటున్నట్టున్నాడు. అది కాకుండా మిగతా 3-4 కూడా చట్ట ప్రకారంగా వారికి అన్ని రకాల న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించి కదా వారిని ఉరిశిక్ష కానీ శిక్షలు కానీ అమలు చేసింది. మరి అంత ఈజీగా ఇవి కాన్ఫ్లిక్ట్ అవుతుందని అనుకున్నప్పుడు ఇది బిల్లు చట్టరూపం తీసుకుంటుందని అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కోవిధులు కానీ లేకపోతే ఎవరు కానీ ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఇదే కదా కారణం, ఇదే కదా అడ్డం పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహిళల మీద కానీ బాలికల మీద కానీ అత్యాచారాలు కానీ ఈ యొక్క అఘాయిత్యాలు కానీ జరిగిన కేసులు తీసుకుంటే 90% కేసుల్లో దానికి కారకులైన వాళ్ళు మద్యము, డ్రగ్స్, గంజాయి, ఆ 3 కలిసినా ఉంటాయి లేదా ఒకటైనా ఉంటాయి. ఎస్పెషల్లీ మద్యం ఎక్కువగా ఉంటుంది. 90% కేసుల్లో మహిళల మీద బాలికల మీద వారు కామాంధుడుగా ఉండొచ్చు కానీ ఇవి అడిషనల్గా ఉంటాయి. మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, వానికి ఆ ప్రభావంలో ఉన్న వానికి ఐపీసీ సెక్షన్స్ గుర్తుండవు, బిఎన్ఎస్ సెక్షన్స్ గుర్తుండవు, నిర్భయ సెక్షన్స్ గుర్తుండవు, దిశ సెక్షన్స్ గుర్తుండవు, ఎన్కౌంటర్స్ గుర్తుండవు, ఉరి శిక్ష గుర్తుండదు, మన శిక్ష గుర్తుండదు, వానికి ఏమి గుర్తుండవు వచ్చేసి. కాబట్టి వానికి ఇంకా చట్టము మనకే పూర్తి చట్టం లేదు. వానికి చట్టం గురించి ఆ మత్తులో ఉండే వానికి, కాబట్టి వానికి చట్టం అనేది వానికి ఆ ఆలోచనే రాదు. ఎన్కౌంటరే గుర్తు రానప్పుడు ఇంకా చట్టాలు గుర్తొచ్చి నేను పనిష్ అవుతా అని చెప్పేసి చేయాలన్నా వద్దని ఆలోచిస్తాడా. కాబట్టి ముందు అది ఏ ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వాలే సరే, దానికి అనేక కారణాలు ఉండొచ్చు కానీ మద్యాన్ని అమ్ముతూ, మద్యాన్ని ప్రోత్సహిస్తూ దాని మీద బతకాలని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా సరే, ఆ పరిస్థితుల్లో ఫస్ట్ కల్ప్రిట్ వచ్చేసి మద్యాన్ని అమ్ముతున్నటువంటి ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా సరే, ముందు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఆ ప్రకారం అనుకుంటే మనం వచ్చేసి చాలా మర్డర్ కేసుల్లో వచ్చేసి కాన్స్పిరేటర్ను వచ్చేసి ఈక్వల్ గా మనం మర్డర్ చేసిన వాని కాన్స్పిరేటర్ను ఇద్దరిని ఈక్వల్ గా చేస్తాం. కాబట్టి ముందు ఈడు ఆ పొజిషన్ వచ్చేదానికి కారణం వచ్చేసి ప్రభుత్వ పాలసీ. కాబట్టి ముందు దాన్ని కంట్రోల్ చేయకుండా పంటి నొప్పికి తుంటి మీద ఏమవుతుంది, పండు పోతుంది, తుంటి పోతుంది. ఆ విధంగా ముందు దాన్ని కంట్రోల్ చేయకుండా ఇవి ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం ఉండదు. ఏమొచ్చేసి ఎన్కౌంటర్ చేసినా కూడా ఆగిపోయినాయా? తెలంగాణలో ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏమన్నా అఘాయిత్యాలు ఆగిపోయినాయా? నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఆగిపోయినాయా?
కాబట్టి రేపు వచ్చేసి ఒకవేళ అమలుకి వచ్చిన రాకుండా దిశ చట్టం అంతే. ఆల్రెడీ ఉన్న చట్టాలు చాలు. గతంలో ఐపీసీ కానీ ఇప్పుడు బిఎన్ఎస్ కానీ చట్ట ప్రకారం వచ్చేసి ఇవన్నీ నేర పరిధిలోకి వస్తాయి. కాబట్టి దానికి తగ్గట్టు సెక్షన్స్ ఉన్నాయి. ఈడ పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేసి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, చట్టాలను సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి, ఈ యొక్క మద్యము, డ్రగ్స్ ను, గంజాయిని వీటి ప్రభావాన్ని అరికడితే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అది ఉండంగా కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే కుండ నిండదు. కాబట్టి ఈ మద్యము, డ్రగ్స్, గంజాయి ఉండంగా నువ్వు ఎన్ని చట్టాలు తెచ్చినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు చెప్పినట్లు అడిషనల్ గా మళ్ళీ లేని సమస్యలు చాలా మటుకు చూస్తున్నాం. ఇప్పుడు జైళ్ళల్లో ఉండే వాళ్ళల్లో ఈవెన్ కేసులు పడిన వాళ్ళల్లో కూడా ఎస్పెషల్లీ మరి మిగతా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఈ మర్డర్ కేసులు పోయిన వాళ్ళు చాలా మంది వచ్చేసి 50% ఇన్నోసెంట్స్ ఉంటారు. వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్షలో కూడా 50%. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా మూలాలు దెబ్బతీయాలని వాడు చదువుతుంటాడు ఎక్కడో, వానికి సంబంధమే ఉండదు, వాని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇంకోటి ఉద్యోగం చేస్తుంటాడు అన్నో తమ్ముడో, వాని ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని ఆ విధంగా వాళ్ళకు కేసులు పడి యావజ్జీవ శిక్షలు పడి వాళ్ళు మామూలుగానే 50% అమాయకులు వచ్చి శిక్షలు పడుతున్నాయి. మీరు చెప్పినట్లు ఫాస్ట్ గా చేస్తే ఏమైనా ఎన్కౌంటర్ చేశారు, ఉరిశిక్ష వేశారు, తర్వాత వచ్చేసి వాడు నిర్దోషిగా తేలితే దానికి మళ్ళా వాడు బతికొస్తాడా? కాబట్టి మనము ఆ తప్పు ఆ మూమెంట్ లో వచ్చేసి మనకు ఆవేశం రావచ్చు, కానీ అది కరెక్ట్ గా కేసు అని చెప్పేసి 100% మనం వచ్చేసి నిర్ధారణకు రాలేము చాలా కేసుల్లో. కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది. అంటే నా అభిప్రాయము, ఒకటి ముందు వచ్చేసి మద్యము, డ్రగ్స్, గంజాయిని కంట్రోల్ చేయాలి. రెండవది చట్టాలు ఉన్న చట్టాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ జరగకుండా ముందు ఉంది. దానికోసము ఇంటెలిజెంట్ వ్యవస్థ సక్రమంగా పనిచేసే మన దేశంలో ఏమైందంటే మన రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ దాన్ని పూర్తిగా ఎందుకు పనికి వచ్చేసి రెగ్యులర్ పోలీసు ఉద్యోగము రానోని వచ్చేసి పంపిస్తున్నారు ఇంటెలిజెన్స్. కాబట్టి ఇంటెలిజెన్స్ అన్నిటికంటే ప్రధానమైనటువంటి వింగ్, దాన్ని మనం చాలా తప్పుగా చూస్తున్నాం మన రాష్ట్రంలో, మన వ్యవస్థలో. దాన్ని కనుక సక్రమంగా పనిచేస్తే ఈవెన్ ప్రాచీన కాలంలో రాజులకు గూఢచార వ్యవస్థ అది చాలా ఎఫెక్టివ్ వ్యవస్థ, ఆ విధంగా ఉపయోగించుకునే వాళ్ళు. ఇప్పుడు దాని స్థానంలో వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ను మనము పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి సమర్థవంతంగా ఉపయోగించుకొని చేస్తే కంట్రోల్ చూస్తాం తప్ప అది నిర్భయతోనో లేకుంటే ఉన్న చాలా బిఎన్ఎస్ చట్టం చాలా నా అభిప్రాయం. దానికి సెపరేట్ గా వచ్చేసి ఏదో దిశ చట్టము, నిర్భయ చట్టము వచ్చి ఏమైనా ఎన్కౌంటర్కే మించిన ఏముంటుంది శిక్ష? ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాతనే మళ్ళీ అనేకం జరిగినాయి వచ్చేసి దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ రోజు ఎక్కడనో చోట జరుగుతూనే ఉన్నాయి వచ్చేసి. ఏ కేసు చూసినా కానీ ఈ మూడు ప్రభావం ఉంటుంది, కనీసం ఒకటన్నా ప్రభావం ఉంటుంది.